హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ మామ్స్ మ్యాజిక్. ఈరోజైతే ఇంకా మా కజిన్స్ వచ్చారని వాళ్ళ ఫ్యామిలీతో కలిసి మేమైతే మియాపూర్లోని ఈ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి మియాపూర్ ఆల్విన్ క్రాస్ రోడ్స్ దగ్గర మనకి హోటల్ సితారా అయితే ఉంటుందన్నమాట. సో దాని పక్కనే ఉంటుంది ఈ ఎగ్జిబిషన్. ఇయర్లీ 2 times అయితే పెడతారు. సో పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో పార్కింగ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్. ఇంకా టైమింగ్ వచ్చేసి మనకి 4 PM టు ఈవినింగ్ 10 PM వరకు అయితే ఉంటుంది. 10:30 అన్నట్టు ప్లాన్ చేసేసుకోవచ్చు. సో ఈసారి ఇన్ఫినిటీ వరల్డ్ ఎగ్జిబిషన్ అయితే పెట్టేశారనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్గా పెడతారు. ఇంకా వెళ్ళిన వెంటనే ఈ క్యూట్ జోకర్స్ అయితే వెల్కమ్ చెప్పేసారనమాట, హాయ్ చెప్పేసి. ఇంకా వెళ్ళిన వెంటనే ఇలా లోపలికి వెళ్ళిపోతే చాలా బాగుందండి ఈసారి థీమ్ అయితే. పిక్చర్స్ తీయడానికి ఇంకా రీల్స్ కోసం అయితే చాలా బాగుంది. నాకు టికెట్ ప్రైస్ వర్త్ అనిపించింది, చిన్నదే, బట్ పిల్లలు ఎంజాయ్ అయితే చేస్తారనమాట. సో ఫుల్ లైటింగ్ వేసి ఇంకా డీజే లాగా పెట్టేశారనమాట. మనం ఎగ్జిబిషన్కే వచ్చామా లేకపోతే ఏమైనా వేరే ప్లేస్కి వెళ్ళామా అన్నట్టుందనమాట. చాలా బాగుంది. మనకి ఇక్కడ ఫోటో బూత్ కూడా పెట్టారనమాట, అదే వీడియో బూత్. మనకి ఒక 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు టైంని బట్టి. వాళ్ళు సాంగ్ ప్లే చేస్తారు, ఇంకా మనం అయితే డ్యాన్స్ వేసుకోవచ్చు అనమాట. కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు. మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అలా వీకెండ్ ఒకసారి అలా ప్లాన్ చేసుకోండి, పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా చెప్పాను కదా, ఇదే రిలే బూత్ అనమాట. మా పాప అయితే జస్ట్ అలా ఒక హాఫ్ సాంగ్ అయితే ట్రై చేసింది. సో జస్ట్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా దాని తర్వాత ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. లోపలికి వెళ్ళిన వెంటనే స్టాల్స్ అయితే ఉన్నాయి. మరీ అన్ని ఎక్కువ స్టాల్స్ అయితే లేవు, కానీ కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే కిడ్స్ కోసం ఇలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఇంకా స్టేషనరీ షాప్స్ ఉన్నాయి. ఇంకా దాని తర్వాత మన పెద్దవాళ్ళ కోసం అయితే ఇలాకి షాప్స్ అయితే ఉన్నాయి, ఫ్యాన్సీ స్టోర్స్ ఉన్నాయి. ఇంకా మెయిన్ క్లోతింగ్ అయితే ఉన్నాయన్నమాట. సో క్లోతింగ్, చప్పల్స్, శాండిల్స్ ఇవన్నీ ఉన్నాయి, బ్యాంగిల్స్ అండ్ ఇవి వచ్చేసి వుడెన్తో చేసిన ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్రైజెస్ కొంచెం ఎక్కువ చెప్పారు, బార్గెన్ చేసుకొని తీసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ప్లాంట్స్ ఇవన్నీ. ఇంకా మేము వెళ్ళిన వెంటనే పిల్లలు గోల్ చేసేస్తున్నారని ముందుగా అయితే కాటన్ క్యాండీ తీసుకున్నాం. దాని తర్వాత ఈ చాక్లెట్ ఫౌంటైన్ అయితే తీసుకున్నాము. నాకు టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు. ఇంకా దాని తర్వాత ఇంకా గేమ్స్కి అయితే వచ్చేసాము. అసలు ఏమేమి గేమ్స్ ఉన్నాయి ఏంటి చూసేద్దామని. ఈ గేమ్ మీరు ఎంతమంది ఆడారో కామెంట్ చేసేయండి. ఎన్నిసార్లు ఆడినా ఏదో పెద్ద ప్రైజ్ వచ్చిద్దేమో అనుకుంటాం, కానీ ఒక్కసారి కూడా మంచి ప్రైజ్ అయితే రాలేదు. అక్కడ చూసిన వెంటనే అబ్బా టెడ్డీ బేర్ వస్తుందేమో అని చాలాసార్లు ట్రై చేసాము, బట్ ఇప్పటి వరకు ఎప్పుడూ ఒక్కసారి కూడా రాలేదు. మా అమ్మాయికి అయితే ఇంకా ఫైనల్గా అది వచ్చేసింది జల్దిగా. దాని తర్వాత చాలే ఇంకా వెళ్దామన్నా వినకుండా మళ్ళీ ఆడి మళ్ళీ ఈ గేమ్స్ ఈ ప్రైజ్ అయితే విన్ అయిందనమాట. సో టోటల్ 150 అనమాట. కానీ ఒక విషయం ఏంటంటే ఎగ్జిబిషన్లో నాకు ఈ గేమ్ పర్లేదు అనిపించింది. అట్లీస్ట్ ఒక 10 రూపీస్ గిఫ్ట్ అయినా వస్తుంది కదా అన్నట్టు. ఇంకా దాని తర్వాత రింగ్, ఇప్పుడు దాకా ఎన్నిసార్లు ట్రై చేసినా ఒక్కసారి కూడా రింగ్ పడలేదు. మీలో ఎవరికైనా పడి ఉంటే కామెంట్ చేసేయండి. ఇంకా దాని తర్వాత రైడ్స్ అయితే బుజ్జి పిల్లలకి చిన్న చిన్న రైడ్స్ ఉన్నాయి, ఇంకా పెద్దవాళ్ళ కోసం పెద్ద రైడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా మా పాప అయితే 2 to 3 రైడ్స్ అయితే ఎంజాయ్ చేసింది. పెద్ద రైడ్స్ వచ్చేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇంకా చిన్నవి అయితే 50 రూపీస్ అనమాట కిడ్స్కి. డ్యాన్సింగ్ చైర్ లాగా ఫుల్గా రౌండ్గా తిరిగేస్తుంది, ఇంకా డ్యాన్స్లో అయితే వేసేస్తుంది. అందులో కూర్చున్న తర్వాత వచ్చేటప్పుడు మనకైతే కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇంకా దాని తర్వాత ఎగ్జిబిషన్ అంటేనే మనకి ముందుగా గుర్తొచ్చేది పెద్ద పాపడ్. మీలో ఎంతమందికి ఈ పెద్ద పాపడ్ అంటే ఇష్టం ఎగ్జిబిషన్లో కామెంట్ చేసేయండి. ఇంకా పాపడ్ తిన్న తర్వాత ఇంకా బజ్జీ కూడా టేస్ట్ చేస్తాము. మా పాప అయితే రైడ్ నుంచి వచ్చిన వెంటనే ఇంకా పాపడ తినేసింది. దాని తర్వాత చల్లగా ఐస్ క్రీమ్ తింటానని గోల్ చేస్తే సర్లే అని ఈ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము, మిక్స్డ్ ఫ్లేవర్. టేస్ట్ అయితే బాగుంది. 50 రూపీస్ తీసుకున్నారు. సో వర్త్ అనిపించింది. ఒకే ఫ్లేవర్ ఒక్కొక్క ఐస్ క్రీమ్ తినాలంటే కష్టం కదా, అందుకని మిక్స్డ్ ఫ్లేవర్ తీసుకుంటే అన్ని టేస్ట్లు వస్తాయని మా పాప అయితే తెలివిగా ఇలా తీసుకుందనమాట. అండ్ టేస్ట్ గుడ్, మీరు ట్రై చేయొచ్చు. ఇంకా దాని తర్వాత ఈ టోరా అయితే ఎక్కేసింది మా పాప. ఇది 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఫుల్గా తిప్పేశారనమాట. ఇంతకుముందు చిన్నప్పుడు అయితే ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇస్తాయి, ఎగ్జామ్స్ అయిన వెంటనే సమ్మర్ హాలిడేస్ కోసం వెయిట్ చేస్తాం, ఎందుకంటే ఎగ్జిబిషన్కి తీసుకెళ్తారు కదా అని. అదేదో చిన్నప్పుడు ఉన్న ఫన్ అయితే ఇప్పుడు ఉండట్లేదు, ఏదో పిల్లల కోసం వెళ్ళాలి అన్నట్టే ఉంది. ఇంకా దాని తర్వాత మా బుడ్డదాన్ని తీసుకెళ్ళాం కదా, సో బుడ్డదైతే ఎంజాయ్ చేసేస్తుంది అనమాట. జస్ట్ అలా చూస్తూ రైడ్స్ అయితే ఏం ఎక్కించలా. ఇంకా వేడి మిర్చి బజ్జీ స్మెల్ అయితే భలే ఉందండి. ఇంకా దాని తర్వాత ఇంకా అలా
తిరుగుతూ ఇంకా బయటికి అయితే వచ్చేసాం. కొన్ని స్టేషనరీ ఐటమ్స్ అయితే తీసుకున్నాం. ఇంకా దాని తర్వాత బయట వచ్చేసి ఇలా హార్స్ అయితే పెట్టారు. హార్స్ రైడ్ 100 రూపీస్ అనమాట. జస్ట్ అలా ఒక రౌండ్ వేస్తారు. ఇంకా మా పెద్ద పాప మా బుడ్డది ఇద్దరు అయితే జస్ట్ అలా తిరిగేసి ఇంకా ఫొటోస్ దిగేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.